9వ తేదీ మార్చి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. సహోదరి సహోదరులారా, ప్రభు మనకు తోడున్నంత కాలము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ప్రభుపై ఆధారపడే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ఎన్ని శ్రమలు పోరాటాలు కలిగినా, ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ప్రభువే అద్భుతంగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మనకు సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యరీతిగా ప్రభువే మనకు సహాయం చేసిన పరిస్థితులు ఉంటాయి. మన అవసరతలు మనకన్నా ముందే ప్రభువునకు తెలుసు. మనం కోరుకున్న ప్రతిదీ పొందుకుంటాము అని చెప్పలేము, కానీ మనకు ఏది అవసరమో తగిన సమయంలో ప్రభువే సమకూర్చుతాడు. ప్రతి పరిస్థితిలోనూ ప్రభునందు విశ్వాసం ఉంచి లోబడి జీవిస్తే మనకు ఎటువంటి కొరత ఉండదు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎన్నోసార్లు ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నప్పుడు అద్భుతంగా సహాయం చేశావు తండ్రి. అన్ని ద్వారములు మూయబడిన సందర్భంలో కూడా అద్భుత రీతిగా ద్వారమును తెరిచి మాకు సహాయం చేశావు తండ్రి. మా జీవితాలలో మీరు చేసిన ఏ ఉపకారమును మేము మర్చిపోకూడదు తండ్రి. మేము చేసిన తప్పులను బట్టి, పాపములను బట్టి మమ్మల్ని విడిచిపెట్టొద్దు, కానీ మీరే మమ్మల్ని సరిచేయండి తండ్రి. సరైన మార్గంలో నడిపించండి ప్రభువా. మీ సన్నిధిని మా నుండి తీసివేయొద్దు ప్రభువా. ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగినా ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని హృదయపూర్వకంగా విశ్వసించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మా ప్రతి అవసరతను ఎరిగిన దేవుడవు ప్రభువా. మీరే మా అవసరతలన్నీ తీర్చండి తండ్రి. ప్రతిదినము ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉండి మా అవసరతలను తీర్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.